చాలామందికి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి కంపెనీలో జాయిన్ అయిపోద్దామని ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ మాట్లాడుకునేటట్లు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది. ఈవెన్ దో మీరు కంపెనీలో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సమ్టైమ్స్ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఈ మధ్యన అలానే జరుగుతున్నాయి. అండ్ నాకు తెలిసిన కొంత పర్సన్స్లో ఆఫ్టర్ 1 year తర్వాత కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈవెన్ దో ప్రాజెక్ట్ చేంజ్ అవ్వకముందే ఓకేనా, ఈవెన్ దో మీ బిహేవియర్లో ఏం చేంజ్ వచ్చినా సరే, లేకపోతే కంపెనీని ఎవరిని ఫస్ట్ లే ఆఫ్ చేయాలి అనేది వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడు డెఫినెట్లీ దే చెక్ అనమాట, మళ్ళీ చెక్ చేస్తున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డెఫినెట్లీ ప్రాబ్లం వస్తుంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే బదులు సింపుల్గా నాకు తెలిసి ఒక స్టార్టప్ కంపెనీలో జెన్యున్గా మీ కెరియర్ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ మోర్ బెటర్ అండి. సో దానికోసం నేను నాకు తెలిసిన కొన్ని స్టార్టప్ కంపెనీస్ యొక్క కెరీర్ వెబ్సైట్స్ అయితే లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో వస్తాను, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. సో అవి చాలా యూజ్ అవుతాయి. అన్ని కంపెనీస్ కూడా మీ యొక్క జెన్యూన్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంతా, లేదంటే మీరు ఫ్రెషర్ అయితే మీకు ఏ టెక్నాలజీస్ బాగా వచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు అట్లీస్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ అయినా మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ మీద చేయండి ఓకేనా. చేశాక సో ఈ రెజ్యూమ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసేసి ఈ స్టార్టప్ కంపెనీస్ యొక్క కెరీర్ సైట్స్ ఉంటాయండి, అక్కడ ఈమెయిల్ అడ్రసెస్ వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకునే సైట్స్ పేజెస్ చాలా ఉంటాయి ఓకేనా. అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ ఎక్కడో దగ్గర మీకు ఆపర్చునిటీ వస్తుంది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఓకేనా. అట్లీస్ట్ మీ దగ్గర నాలెడ్జ్ ఉందంటే ఎవరైనా మీకు ఎట్లాగైనా హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్లీ ఓకేనా. ఇలా ఫేక్ పెట్టి మళ్ళీ ఎప్పటికైనా ట్రబుల్ అవుతుంది టెన్షన్తో మీరు అలా చేయలేరండి ఓకేనా. ఈవెన్ మనీ వచ్చినా సరే అది ఎప్పుడు అయిపోతుందో దాన్ని నేను చాలామందిని చూసాను యాక్చువల్లీ. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఒక 6 months వరకు బాగానే రన్ అవ్వడం వల్ల వాళ్ళు ఈఎంఐ తీసేసుకుని 50 lakhs 60 lakhs తీసేసుకుని మ్యారేజ్ చేసుకుని ఎక్కడో దగ్గర హోమ్ తీసేసుకుని ఓకేనా. సో దానికి ఈఎంఐ కడుతుండే కానీ జాబ్ లెస్ అయిపోయి కంప్లీట్గా వాళ్ళు ఏం చేయాలి సిచ్యువేషన్ కూడా వాళ్ళ చేతిలో మరి ఏముండదు కదా. అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళని కూడా చూస్తాను నేను. అలానే కొంతమంది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వాళ్ళని కూడా చూస్తాను. బట్ ఏది ఏమైనా సరే కంపెనీలో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ మన డౌట్ వస్తుంది అనమాట. అయ్యో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇష్యూ వస్తుందేమో, ఫస్ట్ తీసేస్తారేమో నన్ను అన్నట్టు మీకు డౌట్ వస్తుంది. సో అట్లాంటి పరిస్థితి తీసుకురాకుండా నా సజెషన్ ఏంటంటే టెక్నాలజీస్ ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకొని స్టార్టప్ కంపెనీస్లో కెరీర్ స్టార్ట్ చేయండి ఓకేనా. మనీ ఇనిషియల్ డేస్లో తక్కువగా ఉన్నా డెఫినెట్లీ వన్స్ యూ గాట్ దట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, దెన్ ఆబ్వియస్లీ మనం చాలా మనీ అర్న్ చేయొచ్చండి. సో దిస్ ఈజ్ ఓన్లీ సజెషన్. If you still have any doubts or any suggestions for me, please comment in comment box. Okay, thank you.